హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడైతే చికెన్ కూర అయితే వండుతున్నాను. మీకు చూపెడతాను ఎలా వండాలో. దేశంలో ఎట్లా వండి తినాలో చూపెడతాను మీకైతే. ఇలానే వీడియో చూస్తూ ఉండండి, లైకులు కొట్టుతూ ఉండండి. నా వీడియోలు రోజు వస్తూనే ఉంటాయి. మీకోసం నేను వీడియోలు తీస్తున్నాను, నా కోసం కాదు మీకోసం. నేను ఏం పని చేస్తానో ప్రతి ఒక్కటి వీడియో అయితే తీస్తాను మీ గురించి. నేను ఏమేమి చేస్తాను, ఎట్లా ఉంటాను, ఎలా తింటాను, ఎలా ఎక్కడ ఉన్నానని. సరేనా? ఇప్పుడైతే టమాటా, ఆనియన్, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కోస్తున్నాను. కోసిన తర్వాత అయితే వండుదాం, బరాబర్ తిందాం. ఓకేనా? ఇంకా ఆనియన్ అయితే కొత్తున్నాయి. ఇక కోసుడే, ఇక బరాబర్ తినుడే. కుర్చీ మీద కూకుందామంటే కుర్చీ ఏమో చిన్నగా అయిపోయింది, ఎటు కాకుండా అయిపోతుంది. అందుకని నిలబడి కొత్తున్నా. ఇక ఫస్ట్ అయితే పొట్టు అయితే తీసుకోవాలా. ఏం చేద్దాం, సోలో లైఫ్ సో బెటర్. ఇంటికాడ అందరు ఉన్నా సరిగానే మనమైతే విదేశాల్లో వచ్చినప్పుడు అయితే ఇలా కష్టపడాలా, వండుకొని తినాలా కంపల్సరీ. ఉపాసం అయితే అస్సలు చావద్దు. ఇంటికి 10 రూపాయలు తక్కువ పంపించినా పర్వాలేదు, కానీ కడుపు నిండా తినాలా. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఇప్పుడైతే కోసేసిన అన్ని కోసేసి ఇక అయితే వండుదాం. ఇక అండేసి తినుడే. చికెన్ అయితే లోపల పెట్టినా, ఇక కడగాల. అప్పుడే కోసేసి చికెను, ఫ్రిడ్జ్ చికెన్ కదా, ఫ్రెష్ కాదు. అందుకని ఇక కడిగి బాసన అయితే పెట్టేసిన. ఇక నూనె అయితే పోస్తున్న, తాలింపు అయితే వేస్తాను. ఎస్, ఇక నూనె వేసేసిన. ఇక తాలింపు వేసేస్తే అయిపోతుంది. గరం గరం కావాలా, చికెన్ తినాలా కంపల్సరీ. తినుడే తినుడే संपले। लाइव है क्या टिकटॉक? नहीं, मेरा यूट्यूब चैनल है ना। बाकी तुना అప్పుడు కోసుకున్నా కొద్దిగా తాలింపుకి అయితే మంచిగా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. తాలింపు వేస్తే ఏ కూరైనా మంచిగా అనిపిస్తుంది. टेंशन లేదు బ్రో, हम लोग का क्या है, खाना खाना है बस. మీరు ఇలా ఏం కూర అనుకున్నారో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేనైతే ఇక అనుకుంటున్న చికెన్ అయితే ఇక ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు వీడియోలు వస్తాయి మనవి, టెన్షన్ లేకూడదు. ఎందుకంటే సెల్ఫీ స్టిక్ ఇప్పుడైతే కొన్నాను మేము. ఇక ఇంతకుముందు నాకైతే వాళ్ళు వీడియో తీసే వాళ్ళు అయితే లేరు. అందుకనే నేను ఇక సెల్ఫీ స్టిక్ అయితే ఇక ఈరోజే కొన్నాను, స్టార్ట్ చేసిన. ఇక రోజు వీడియోలు వస్తుంది, టెన్షన్ లేదు. ఉల్లిగడ్డలు అయితే వేసిన, ఒకసారి కలుపుకున్నాం. మంచిగా ఎర్రగా అయితే గొలియాల. ఎర్రగా గొలిచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. మంచిగా గొలిచ్చిన, సూపర్గా ఉంది. ఇక ఉల్లిగడ్డలు అయితే చూద్దాం. మంచిగా ఎర్రగా అయితే గొలినాయి ఉల్లిగడ్డలు అయితే. ఇక చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుంటే అప్పుడే కోసేసి ఇక వాటర్లో వేసిన, 2 సార్లు అయితే కడిగేసిన. ఇంత చికెన్ నేను ఒక్కటే తింటాను అనుకుంటున్నా, కాదు, మా 2 దోస్తులు ఉన్నారు, ఇక నేను ముగ్గురు. ఇక నిన్న ఏమో మటన్ తెచ్చాను. ఆ వీడియో తీయలే, ఎందుకంటే నా దగ్గర సెల్ఫీ స్టిక్ లేదు, మళ్ళీ తీసేటోళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళు ఉంటే తీయొచ్చు, కానీ నాకు ఎప్పుడు స్టాప్ చెప్పాలనో, ఎప్పుడు స్టార్ట్ చేయాలనో తెలియదు. అది ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తారు. అందుకనే ఇక వాళ్ళకి చెప్పలేదు. ఇక సెల్ఫీ స్టిక్ అయితే ఇప్పుడు కొన్నా, ప్రతిరోజు వస్తుంది. కాసేపు మంచి ముక్క
నూనెలో మంచి గోలించిన తర్వాత పసుపు కారం అయితే వేద్దాం. ఇప్పుడైతే కాస్త ఉడకనిగా ఇక చికెన్ అయితే నూనెలో అయితే గొలిద్దాం అనుకున్నాం కదా. ఇక వాటర్ అయితే వెళ్తుంది చికెన్లోకి అయితే. ఇప్పుడు మసాలా వేస్తే మస్తు ఉంటుంది చికెన్ మసాలా. ఇంకేమున్నది, గరం మసాలా. మనం మసాలాలు ఎక్కువ తింటాం, కొందరు అయితే తినరు, మనం గట్టిగా వేసుకుంటాం. లేకపోతే కౌసు వస్తుంది. కొద్దిగా అంత పసుపు వేసుకుంటున్నా. పసుపు అయితే వేసేస్తున్నా, కారం పొడి అయితే వేస్తున్నా. కారం అయితే వేసేసిన. ఇక కాస్త పట్టని ఇక ముక్కలకు కారం మసాలాలు తగిలిందనుకో మంచిగా అనిపిస్తుంది. కూర టేస్ట్ కూడా వేరేలాగా ఉంటుంది. ఇక కలిపేసిన మంచిగా ఉడకని. ఇక ఉడికితే మంచిగా ఉంటుంది. కనీసం ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఉడికిద్దాం. 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇక మంచిగా నీట్నెస్గా అయితే ఉంటుంది అప్పటిదాకా. ఇక 2 నిమిషాలు అయితే అయిపోయింది, 5 నిమిషాలు చూద్దాం. ఒకసారి అయితే కలిపేసుకొని టమాటా అయితే వేసుకోవాలా. మసాలా మంచిగా పట్టి చూసిరా ముక్కలకు. ఇక ఏం చేద్దాం, కొద్దిగా టమాటా వేసుకుందాం. ఇక టమాటా వేసుకుంటే తగినంత అయితే ఉప్పు వేసుకున్నాం. తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం. ఇప్పుడే డబ్బా అయితే ఇప్పిన, అందుకని స్పూన్ అయితే వేస్తాను. దీంట్లో చిన్న స్పూన్ ఉండే. ఇక ఇదే ఫుల్ అయిపోయింది నాకు డబ్బా. ఇక డబ్బా ఫుల్ అయిపోయింది. చూద్దాం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుంటే ఇక ఉడకండి. ఇంకా ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికి పెడితే మస్తు ఉంటుంది అవ్వదాకా. చూద్దాం ఇక టమాటాలు ఎట్లా ఉడికినాయో చూస్తే మనకు కూడా తెలుస్తుంది. మంచిగా ఉడికిపోయినాయి. ఇక టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఒక 2 నిమిషాలు అయితే ఉడకబెడతాం మంచిగా. కూర అయితే టేస్ట్ రావాలా. ఇక మంచిగా అయితే ఉడికింది మొత్తం. పొగలైతే వెళ్తున్నది. ఇక కాస్త ధనియాలు అయితే వేసేద్దాం. ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసిన టైట్ అయిపోతుంది. ఇక కూర వేసిన తర్వాత మూత అయితే పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దింపేస్తే ఇక సామీరంగా ఇక చూడు ఎట్లా ఉన్నా తినేసి అయితే మీకు చెప్తా. కూర అయితే మొత్తం ఉడికిపోయింది, కూర అయితే అయిపోయింది. ఇక తినేసి మీకు ఎట్లా ఉందో చూపెడతాను, చెప్తాను మీకు కంపల్సరీగా. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. నాకైతే వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయితే లేదు. ప్లీజ్ నా వీడియోని పూర్తిగా చూసి మీకు లైక్ కామెంట్లు అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిపోతే నాకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది. కూర అయితే చూస్తున్నా.
చాలా బాగుంది కూర. బాయ్ ఫ్రెండ్స్, కూర అయితే దింపేస్తాను. అందరు మంచిగా ఉండాలా. దేశంలో ఉండేటోళ్ళు ప్రతి ఒక్క అన్న తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కడుపు నిండా తినండి, కడుపు నిండా పని చేసుకోండి. ఇంటికాడ అయితే ఏ లొల్లీలు పెట్టుకోకండి. ప్రతిసారి ఇంటికైతే ఫోన్ చేస్తూ ఉండండి, మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. చాలా బాగుంటాను, నేను కూడా బాగానే ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ టుమారో.